నిన్న తాడేపల్లి ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబుకి అధికారం రాలేదని కడుపు మంటతో ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయో ఎర్ర జెండాని ముందు పెట్టి ఇతను వెనకాల పసుపు జెండా నడిపిస్తుందని, అంటే చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడని, ఆ ఉద్యమం కూడా నిన్న ఉద్యోగులు చేసిన ఉద్యమం కూడా ఉద్యోగులకి మేము మంచి చేసినప్పటికీ చంద్రబాబు కుట్ర వల్ల అంత పెద్ద ఉద్యమం అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బహిరంగంగా ఒక వ్యాఖ్య చేశారు. సో ఏమంటారు మరి మీరు ఆ వ్యాఖ్యని? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ మొత్తం ఒకసారి మనం పరిశీలించి చూసుకున్నప్పుడు ఆయనలో ఒక తెలియని న్యూనతాభావం ఆయనకే కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఆయన ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నట్టు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు నిన్న ఆయన ప్రెస్ మీట్ ద్వారా ఆయనే వ్యక్తం చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉద్యోగులకు సంబంధించి జరుగుతున్న పీఆర్సీకి సంబంధించి జరుగుతున్న ఉద్యమం, ఆ ఉద్యమం సర్దుబాటు అయిన ధోరణి, వీటన్నిటి గురించి వస్తున్న స్పందనలు, ప్రతిస్పందనలు వీటినన్నింటినీ పోల్చి చూసి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, ఉద్యోగస్తులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము చాలా గొప్ప న్యాయం చేశాము, ఉద్యోగస్తుల ఉద్యమాన్ని విరమింపజేయడంలో వాళ్ళు 6వ తారీఖు నైట్ నుంచి సమ్మెకి వెళ్లకుండా ఆపగలిగాము. ఆపిన తీరు చూసి మిగిలిన ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ ఎజెండానే క్యారీ చేస్తూ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళకి అనుకూలంగా బాజాలు ఊదే మీడియా సంస్థలైనటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడుకు సంబంధించిన రామోజీరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ప్రభుత్వం మీద దాడి ఇంకా ఏదో ఒక రకంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఉద్యోగులకి ఆయనకి మధ్య రిఫ్టు ఈ ప్రతిపక్షాలు క్రియేట్ అయిందా, లేదు ఆయన వ్యవహార శైలి వల్ల, ఆయన ప్రభుత్వం వాళ్ళని ప్రాపర్గా డీల్ చేయకపోవటం వల్ల, వాళ్ళకి ఆయన ఎన్నికల ముందు నుంచి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటం వల్ల, ఆయన చేసుకుంటా వచ్చిన తాత్సారం వల్ల, పీఆర్సీ కమిటీ 2018లో కాన్స్టిట్యూట్ అయితే దాని రిపోర్ట్ ఈ రోజు దాకా వాళ్ళ ముందు టేబుల్ చేయకపోవటం వల్ల, ఈ రోజు దాకా వాళ్ళకి ఇస్తాను అని చెప్పిన ఏ ఒక్క హామీ కూడా సకాలంలో అమలు పరచకపోవడం వల్ల ఉద్యోగులు వాళ్ళకి ఉద్యమ స్వరూపం తీసుకొని రోడ్డు ఎక్కాల్సి వచ్చిందా, లేదు ప్రతిపక్షాలు ప్రేరేపిస్తే, ప్రతిపక్షాలు చెప్తే ఉద్యోగులు రోడ్డు ఎక్కారు అనేది ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో మెజారిటీ ఉద్యోగస్తులు, అంటే దాదాపుగా 185% ఉద్యోగస్తులు ఆయనకు మాత్రమే ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ల తీరు మనం 175 నియోజకవర్గాల వ్యాప్తంగా చూసుకున్నప్పుడు మనకు అది స్పష్టమవుతుందన్నమాట. అంటే వాళ్ళు ఉద్యోగస్తులు ఓటేసి ఉద్యోగస్తుల కుటుంబాలు వేరే పార్టీకి వేయటం కూడా జరగదు. కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏరి కోరి తెచ్చుకున్నారు ఆ పదవిలోకి. వాళ్ళ మద్దతు పొంది ఆయన అధికారంలోకి వచ్చారనేది 100% వాస్తవం. ఇక్కడ ఎన్నికలకు ముందు ఆయన వాళ్ళకి ఏం వాగ్దానం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం అమలు చేశారు అనేది ఒకసారి మనం బేరీ చేసి చూసుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక 2 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పని ఆయన ఆ రోజు 43% ఫిట్మెంట్ ఇచ్చినా కూడా ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉద్యోగుల్లో మనోభావాలు రెచ్చగొట్టి 13 జిల్లాల పాటు పర్యటనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉద్యోగస్తుల మొత్తాన్ని వాళ్ళ మైండ్ అటువైపు డైవర్ట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెండింగ్ ఉన్న 2 డిఏలకు తోడు మరి ఇంకొక 5 డిఏలు ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెండింగ్ పెట్టిందనేది కూడా వాస్తవం. అంటే 7 డిఏలు పెండింగ్ పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్పు. ఆయన తప్పు చేసి దానివల్ల నష్టపోయిన ఉద్యోగులు రోడ్డెక్కి మాట్లాడితే దానికి ప్రతిపక్షాలను నిందించే ప్రయత్నం, సాహసం ఆయన చేయటమే ఒక రకంగా దాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మన్యూనతాభావాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఆయనే అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 20% ఐఆర్కి తోడుగా ఆయన 27% ఐఆర్ ప్రకటించడం జరిగింది. అంటే ఇంకొక 7% ఐఆర్ అధికంగా ప్రకటించడం జరిగింది. ఐఆర్ 27% ఇచ్చిన తర్వాత సహజంగా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే, ఫిట్మెంట్ అనేది ఐఆర్ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని ఆశిస్తారు తప్పితే ఫిట్మెంట్ ఐఆర్ కంటే తక్కువగా ఉంటుందని అనేది ఈ రోజు దాకా చరిత్రలో ఎప్పుడు ఒకసారి కూడా జరగలేదు. కాబట్టి ఎవరూ ఊహించిన పరిస్థితి, చరిత్రలో కొత్త సాంప్రదాయానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఐఆర్ 27% ప్రకటిస్తే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని ఆయన తిలోదకాలు ఇచ్చింది. సహజంగా పీఆర్సీ కమిటీ కాన్స్టిట్యూట్ అయినప్పుడు ఆ పీఆర్సీ కమిటీ పూర్తి పరిస్థితులన్నీ బేరీ చేసుకొని ఒక రికమెండేషన్ చేసి వాళ్ళకి రికమెండేషను టేబుల్ చేసినప్పుడు సీఎంకి కమిటీ రిపోర్టు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ కమిటీ రిపోర్ట్లో ఎంత పర్సంటేజ్ రికమెండ్ చేశారు అనేది ఆ రిపోర్టు ఉద్యోగ సంఘాలకు ఇచ్చి వాళ్ళతో ఒక కామన్ నెగోషియేషన్ టేబుల్ మీద ఇంత పర్సంటేజ్ రికమెండ్ చేశారు కాబట్టి ప్రభుత్వం దగ్గర ఈ వెసులుబాటు ఉంది, మేము ఇంత చేస్తామని అని చెప్పాలి, లేదు ఉద్యోగ సంఘాలు ఇంత కావాలని అడగటం జరుగుతుంది. ఇద్దరి మధ్య మ్యూచువల్ కన్సెంట్ తోటి ఒక అంగీకారానికి రావడం అనేది ఇప్పుడు దాకా అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈయన దాన్ని పూర్తిగా తిలోదకాలు ఇచ్చి
పిఆర్సీ కమిటీ రిపోర్టుని అసలు ఈ రోజు దాకా వెలుగు చూడనీయకుండా అది ఉద్యోగ సంఘాలకి ఈ రోజు దాకా ఒక అందని ద్రాక్షలాగానే దాన్ని అట్టిపెట్టేసి పిఆర్సీ కమిటీ రిపోర్టు మీద అధ్యయనం చేయడానికి చీఫ్ సెక్రటరీ తోటి ఉన్నతాధికారులతో ఇంకొక కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకొని ఆయన 23% ఫిట్మెంట్, అది కూడా ఉద్యోగ సంఘ వాళ్ళ ప్రమేయం కానీ వాళ్ళ అనుమతి కానీ వాళ్ళ ఆమోదం కానీ లేకుండానే ఏకపక్షంగా ఆయన ప్రకటించేసి మిగిలిన హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ మిగిలిన విషయాల గురించి కానీ ఉన్నతాధికారులతో మాట్లాడుకోండి అని చెప్పని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యమం బాట పట్టారు. మొట్టమొదటగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కినాయి కలెక్టర్ ఆఫీసులో ముట్టడి పేరిట. తర్వాత దానికి అనుబంధంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. అప్పుడు నిన్నటి వరకు మీకు మద్దతుగా నిలబడిన ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఉద్యోగస్తుల మాటని వాళ్ళు కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది. ఈ వాస్తవాన్ని మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీనో లేకపోతే మిగిలిన వామపక్ష పార్టీనో లేదు జనసేన పార్టీనో మాట్లాడే సాహసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఇదే ఉద్యోగస్తుల సమ్మెకి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించింది కదా, మరి కనీసం మాత్రంగా కూడా భారతీయ జనతా పార్టీ పేరు కానీ ప్రస్తావన కానీ తీసుకురావడానికి ఎందుకు సాహసం చేయలేదు? అంటే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే కేంద్ర నాయకులుగా ఉన్న మోడీ గారికి కోపం వస్తుందని భయపడ్డారా? లేదు భారతీయ జనతా పార్టీని రాజకీయపరమైన విమర్శలు చేయడానికి మీకు ధైర్యం సాహసం లేదని అనుకోవాలా? ఇక్కడ ఎవరు దుర్బరులుగా మారారు? కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది, ఎర్ర జెండాల వెనక పచ్చ పార్టీ ఎజెండా అమలు పరుస్తున్నారు వాళ్ళు అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కమ్యూనిస్టుల్ని అంత అవమానకరంగా మాట్లాడతారా మీరు? కమ్యూనిస్టులు ఎవరో ఎజెండాను అమలుపరిచే అంత బలహీనులుగా మీరు భావిస్తున్నారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని మాట్లాడారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ప్రస్తావన కూడా చేయని మీరు మోడీ గారికి దత్తపుత్రుడు అనుకోవాలా ఇప్పుడు? మరి అంటే భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి కూడా సిద్ధం పడని మీరు భారతీయ జనతా పార్టీ కూడా అదే ఉద్యమానికి మద్దతు తెలిపినా కూడా వాళ్ళ పేరు కూడా తీసుకోవడానికి సాహసం చేయని మీరు భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పని అనుకోవాలా? కాబట్టి ఏంటంటే ఇక్కడ మీడియా సంస్థలు విమర్శిస్తున్నారు. మరి మీకు ఒక మీడియా సంస్థ ఉంది కదా, మీ ఎజెండా వాళ్ళు కూడా అమలుపరుస్తున్నారు కదా. ఇంకా ఆ మీడియా సంస్థలోనే మీ నాన్నగారు ఫోటో వేసుకున్నారు. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎన్టీ రామారావు గారి ఫోటోనో చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో వేసుకొని వాళ్ళు మేనేజ్మెంట్లో లేరు. కానీ మీకున్న సొంత మీడియా సంస్థ మీ కుటుంబ సంస్థది. పాలకులుగా ఉన్న మీరు మీ సంస్థ ద్వారా మీరు ఎటువంటి ప్రచారం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ఆ సంస్థ ద్వారా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎంత క్యాంపెయిన్ చేశారో మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇక్కడ నలుగురు ఉద్యమ నాయకుల్ని లోపరుచుకోగలిగాము. ఆ నలుగురు ఉద్యమ నాయకుల ద్వారా ఉద్యోగం వాళ్ళు తలపెట్టిన సమ్మెను కాల్ ఆఫ్ చేయించగలిగాము అని చెప్పని తాత్కాలికంగా అదొక పెద్ద ఘన విజయంగా మీరు భావించిన పక్షంలో ఖచ్చితంగా అది రేపు మీకు బూమరాంగ్ అవటం ఖాయం. ఎందుకంటే సగటు ఉద్యోగం ఏమనుకుంటున్నాడు అనేది మీరు ఈ రోజు దాకా ఆలోచన చేయలేదు. వాళ్ళని ప్రతి విషయంలో మీరు ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి సంబంధించిన సరెండర్ లీవ్లు ఎన్కాష్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లోన్స్ ఈ రోజు దాకా డిస్పర్స్ చేయలేదు. వాళ్ళు అప్లై చేసుకున్న ఏపీజీఎల్ఐ లోన్స్ సంవత్సరం నుంచి డిస్పర్స్ చేయలేదు. వాళ్ళ డిఏలు 7 డిఏలు పెండింగ్ పెట్టి పెండింగ్ డిఏలను కూడా పిఆర్సీలో కలిపి చూపించి జీతం పెరిగిందని చెప్తున్నారు. హెచ్ఆర్ఎస్ స్లాబ్లు అడ్డగోలుగా మీరు మార్చారు. కాబట్టి ఏంటంటే ఉద్యోగులకి మీ వల్ల ఎంత నష్టం జరిగింది ఏంటనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ కడుపులో బాధ ఉంది. ఈరోజు నాయకులుగా ఉన్న కొద్దిమందిని మీరు లోపరుచుకొని వాళ్ళ ప్రభావంతో వాళ్ళు తాత్కాలికంగా సమ్మెను విరమింపజేసినట్టుగా మీరు భావించినా కూడా అది మీరు ఏదో పెద్ద ఘనకార్యం చేశాము, చాలా గొప్ప విజయం సాధించామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా రూట్ లెవెల్లో సగటు ఉద్యోగి మీకు యాంటీగానే ఉన్నాడు. మీ వల్ల ఆర్థికంగా ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగింది, నష్టం జరిగిందనే భావనలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరు రాజకీయ విమర్శలు చేయడం ద్వారా మీరు సాధించలేని దాన్ని మీరు వాళ్ళని చేసిన నష్టాన్ని ఈ రాజకీయ పరంగా విమర్శలు చేయడం ద్వారా ప్రతిపక్షాలు మళ్ళీ తిరిగి మీ మీద దాడి చేయడం మొదలు పెడితే ఇది ఒక రాజకీయ వరవల్లోకి వెళ్ళిపోద్ది. ఉద్యోగుల సమస్యలు పక్కదారి పడతాయి అని చెప్పని మీకు ఏదైనా దురుద్దేశపు ఆలోచనలు ఉంటే మీరు ఇప్పటికైనా మానుకోండి. ఖచ్చితంగా మీ వల్ల ప్రతి సగటు ఉద్యోగికి నష్టం జరిగింది. ఆ సగటు ఉద్యోగికి నష్టం జరిగిన ప్రతిస్పందనగానే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గళమైతే మాట్లాడుతున్నారు, ఆశా వర్కర్లు గళమైతే మాట్లాడుతున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి ఆశా వర్కర్లు సాహసించారు. మీరు పోలీసులు బలాన్ని ఉపయోగించి పోలీసుల ద్వారా బలప్రయోగం చేసి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజు నుంచి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఉండటం కోసం మీరు బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చి ఎంఈఓలకి వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పి ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు స్కూల్లోనే అటెండెన్స్ ఉండాలి తప్పితే రోడ్డెక్కి నిరసన తెలపడానికి వీల్లేదని చెప్పని వాళ్ళ ఉద్యమాన్ని అధికారికంగా మీరు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కనిపెట్టలేని స్థాయిలో ఆర్గనైజ్డ్గా ఉండే ఉద్యోగ సంఘాలు ఉంటాయి అనేది ఆలోచనలో మీరుంటే అది మీ భ్రమ మాత్రమే. కాబట్టి ఇక్కడ
మీరు ఆలోచించుకోవాల్సింది ఉద్యమ కార్యాచరణ తీసుకునే ఒక లెఫ్ట్ పార్టీలని తెలుగుదేశం పార్టీ ఎజెండా క్యారీ చేస్తున్నారని చెప్పని వాళ్ళని అవమానపరచడం ద్వారానో, లేదు ఒక సొంత పార్టీని పెట్టుకొని పొలిటికల్ ఐడియాలజీతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడిగా మీరు చెప్పుకునే ప్రయత్నం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి అలయన్స్ పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ని మీరు భారతీయ జనతా పార్టీ నుంచి దూరం జరిపే ప్రయత్నం చేయడం. రెండోది, మీకు మీరుగానే తెలుగుదేశం పార్టీని, లెఫ్ట్ పార్టీలని, పవన్ కళ్యాణ్ని పోలరైజేషన్కి అనుకూలంగా వీళ్ళ నలుగురు పార్టీలు కలిపి ఒక బలమైన శక్తిగా మార్చడం కోసం మీకు మీరే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఖచ్చితంగా రేపు రోజున అది మీకు ఒక గట్టి థ్రెటన్ కావడం కూడా కారణం, థ్రెట్గా మారడం కూడా కారణం. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక భారతీయ జనతా పార్టీ నుంచి దూరం జరిగితే ఆ స్పేస్లో మీరు తీసుకోవాలనే కోరిక ఉందేమో, మీకు ఉందేమో అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర మోకరిల్లింది అందరికీ తెలుస్తూనే ఉంది. మీరే ఆలోచించుకోండి, పాలకులుగా ఉన్నవాళ్ళు ఎటువంటి వ్యవహార శైలి అమలుపరుస్తున్నారు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు, వాటి పర్యవసానం ఏంటనేది మీకే ఖచ్చితంగా రేపు మీరు మాట్లాడిన ప్రతి మాట మీకే ఎదురు తిరిగి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టడం ఖాయం.